ఏయ్ శాంభవి, ఏమైంది నీకు? పిచ్చిగాని పట్టిందా? ఆ దెయ్యం పట్టిన అమ్మాయి ఈ బిల్డింగ్ కింద ఫ్లోర్లోనే తప్పించుకుని తిరుగుతుంది. ఆ దెయ్యం పట్టిన అమ్మాయి మా కళ్ళ ముందే ఇప్పుడు తప్పించుకుని స్ట్రైట్గా ఒక బంగ్లాలోకి అయితే వెళ్ళింది. ఆ బంగ్లా వైపు మేము వెళ్తున్నాం. ఇట్లా స్ట్రైట్గా వెళ్తుంది. ఆ అమ్మాయి వెళ్ళిన దగ్గరే ఒక 2 minutes అంతే, ఆమె పక్క అటే వెళ్తుంది. కన్ఫామా? కన్ఫామ్. ఆమె దొరకాలని చెప్పేసి నేను కారు తీసా. ఇంకా ఆమె వెంబడబడదు. మ్యాక్స్ ఇంకో వైపు కూడా దారి లేదు కదా? లేదు, అది ఆ ఇల్లు ఒకటే కనబడద్దు మనకి. ఆగిపోతుంది. సౌండ్ ఏంటి? బ్రేక్ ఫాల్ట్ అన్నది, ట్రాక్షన్ కంట్రోల్ అంటుంది, ఏమేమో అంటుంది బాయ్. స్లోగా వెళ్ళాను కొంచెం. ఇంజిన్ స్టార్ట్ అవ్వలే కొద్దిసేపు తెలుసా. ఇటు వెళ్ళిందా? కిందికి పరిగెట్టేసింది. అన్నిటికన్నా ఈ రోడ్లే అత్యంత భయంకరమైనవి. ఒకసారి వచ్చినప్పుడైతే ఈ రోడ్లోంచి వెళ్తుంటే రోడ్డుకి అడ్డంగా ఒక ముసలమ్మ పడుకుని ఉంది. తీర దగ్గరికి వెళ్ళేసరికి పారిపోయింది. లేదు పోనీ, నేను రికార్డ్ చేస్తున్నాను. ఎక్కడన్నా కనబడుతుంది లేదు. చేస్తున్నా. ఓకే. కానీ ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో ఆ అమ్మాయి అసలు ఎలా పారిపోయింది నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఆ ఇంటి దగ్గరే ఉండొచ్చు ఆమె. మా ఇంటి దగ్గరికి వెళ్తాం డైరెక్ట్. ఆమె నడుచుకుంటూ ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలి కారు కాబట్టి. ఆమెకి దగ్గర అటు నుంచి అటు చాలా దగ్గర. ఆ బిల్డింగ్ ఆ పక్కనే కలుస్తుంది. నేను పరిగెట్టలేకపోతున్నా సార్, ఎందుకులే అని చెప్పేసి మనం ముగ్గురం కదా కారు తీసిన. చుట్టూ తిరిగి రావాలి. బాగా గుర్తున్నా. ఇగో ఇదేనా శ్యామ్? ఇదేనంటావా? లేదు సార్, ఇది కాదు కదా. అది అటు సైడ్ పెద్ద లోయ ఉందన్నా. అవునా? మన దారి అసలు ఇటు సైడ్ అంటే వర్షం వల్ల గడ్డి పెరిగి మళ్ళీ దారంతా మూసిపోయిందా ఏంటి? ఇదా? అదేంటి కంపెనీ
కానీ ఇది రాదేమో అనిపిస్తుంది. అన్న ఇదే 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 ఓకే ఇదే అన్న. ఇదే నాకు గుర్తొచ్చింది. జాగ్రత్త శ్యామ్, ఓకే ఓకే అన్న. ఏం లాగేద్దాం. అది అదే కదా ఎదురుకుండా. ఎదుగు ఏంట్రా బాబు, నాకు తెలిసి ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఈమె కాదు, ఇంకా ఏవేవో ఆత్మలు ఉంటాయి. ఒకప్పుడు అదే ప్లేస్లో ఒక క్షుద్ర పూజలు చేసే ఆమె అక్కడ కనిపించింది గైస్. ఆ బంగ్లాలో ఒక క్షుద్ర పూజలు చేసే మహిళ ఇంకా ఉంది 100%. ఎందుకంటే లాస్ట్ టైం 1 year బ్యాక్ అక్కడికి వచ్చినప్పుడు ఎర్ర చీర కట్టుకుని ఒక మహిళ అక్కడ పరిగెడతా కనిపించింది. అప్పుడు మనం గోస్ట్ హంటింగ్ కూడా చేసాం, వీడియోలు చూసే ఉంటారు మీరు చాలామంది. ఇప్పుడు అదే బంగ్లాకి ఆమె పరిగెట్టింది ఎగ్జాక్ట్గా, నాకు బాగా గుర్తు. ఇది రోడ్డు మీద పడి ఎందుకు పడుకున్నాయి పక్షులు అసలు? ఏది ఆ ఇల్లేది? వెళ్తున్నామా, నాకు ఎందుకో భయంగా ఉంది. ఆ ఇంటి దగ్గరికి అయితే వచ్చి షార్ట్ కట్ కొట్టేసి చూద్దాం అక్కడ ఏముందో ఏం లేదు. ఇల్లు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అక్కడ గోస్ట్ హంటింగ్ చేశాను నేను. సో ఈ ఇల్లుకి దగ్గరలోనే ఉంది కాబట్టి ఆ లొకేషన్ ఇక్కడికి వచ్చాం మేము. సరే అర్జెంటుగా లోపలికి వెళ్దాం సార్. కార్ ఆపేస్తున్నా, గుంటాలు వేసేస్తున్నా, దిగు. నువ్వు దిగేసి ఖచ్చితంగా ఇల్లు మొత్తం వస్తానన్నా. గైస్ అన్నకైతే కొంచెం దోమలు బాగా కుట్టేస్తున్నాయి, అందుకనే షర్ట్ అయితే ఒకటి ఉంటే ఇచ్చేసాను వేసుకోవడానికి. మనం వచ్చింది గైస్, మనం అలా చుట్టూ తిరిగి ఇటు పక్కకు వచ్చాం, కానీ ఆమె ఉన్న లొకేషన్ ఆ పక్కనే ఉందన్నమాట. షార్ట్ కట్ ఇది, మన కార్ రానికి రోడ్ లేదు, అందుకే నేను చుట్టూ తిరిగి వచ్చాను. శాంభవి ఉన్నావు ఎక్కడ? అటు వెళ్దామన్నా. ఉన్నావా లేదు ఇక్కడ? అమ్మా శాంభవి, నువ్వు అనవసరంగా ఇలాంటి ఇళ్లలోకి వచ్చి నువ్వే ఒక దెయ్యాను అంటే ఇంకా పెద్ద దెయ్యాలకి రాని అవుదామనా? ఆల్రెడీ బంగాళలో ఒక దెయ్యం ఉంది నాకు తెలుసు, మళ్ళీ వాళ్ళకి తోడు నువ్వా? మర్యాదగా వచ్చి కిందకి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. వచ్చాను నా 1 year బ్యాక్ ఇక్కడికి. ఆ పక్కనే ఆ రామోజీ ఫిల్మ్ సిటీ కదా, ఆ ఫిల్మ్ సిటీలో ఆ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్కి ఇది చాలా దగ్గర పక్కనే. నువ్వు మనం ఇప్పుడు వచ్చాంగా శాంభవి, మన కార్లో దూరంగానే కనిపిస్తుంది అంతే. కార్లో చుట్టూ తిరిగి వచ్చాం కదా మరి, పెద్ద రింగ్ రోడ్ లాగా. శ్యామ్ దగ్గర చూద్దాం, పైకి వెళ్దామా? ఓకే ఇంకా పైకి వెళ్దాం దా. స్వామి కూడా వస్తారా? త్వరగా రాశాను.
వస్తుంది. శాంభవి ఉన్నావా? శాంభవి ఏమైంది నీకు? పిచ్చిగాని పట్టిందా? పిచ్చిగాని పట్టిందా? నిన్నే అడిగేది. అన్న వెళ్ళిపోతుంది కారు. ఎటు వెళ్ళింది అర్థం కావట్లేదు. ఇది ఇలా దూకింది అన్న, ఇలా దూకింది, ఇక్కడ నుంచి దూకింది, ఇక్కడ దూకింది అన్న. జాగ్రత్త జాగ్రత్త. వచ్చి ఎలాగెళ్ళింది అన్న? ఇలాగే కిటికీలని దూకింది, క్లియర్గా చూశాను. ఎవరో మాట్లాడారు ఇప్పుడు. ఎటు వెళ్ళింది సార్? ఇది బిల్డింగ్లోనే ఉంది. పైకి వెళ్ళిందా? ఇటు కాకుండా కదా. చేతనా స్వామీజీ ఎక్కడ ఉన్నాడా? స్వామీజీ ఎక్కువ తిరుగుతున్నారన్నా. భయం వేసిందమ్మా. స్వామి గురించి చప్పుడు చేసిన స్వామి చాలా భయం వేసింది నాకు. మీరు ఎట్లా ఉండండి. నాకేం అర్థం కావట్లేదు. ఈ బంగాళాకి తీసుకొచ్చి తప్పిపోయింది. అదే చోటు చూపించి ఒకసారి, అందులో కానీ పడ్డదేమో. నీటిలో ఒకరు జాగ్రత్త పడతావు. చూడండి ఇక్కడ అయితే లేదు. అది చూడొకసారి పావులు అక్కడ ఉన్నాయి. ఈ మనిషి ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. ఎక్కడ? అక్కడ నేను అక్కడ మెట్లు ఎక్కడ ఉంది అర్థం కావట్లేదు. ఎంత నేను ఎక్కాలి? ఇదే కదా వచ్చింది. ఈ అమ్మాయి అయితే మనకు కనిపించేటట్లేదు శ్యామ్. ఎక్కడ ఇంకొన్ని గదులు మిస్ చేసాం మనం. ఆ గదులు చెక్ చేయాలి. అన్న మీరు ఇక్కడ ఉండే, మేము తిరిగేసుకుంటూ వస్తాను ఒకసారి. శ్యామ్ ఈ రూమ్ కంప్లీట్ చేయలేదా? ఇందులోకి వెళ్ళగా జాగ్రత్త. అన్న ఎందుకు తేడా పడుతుంది?
అమ్మ దానిమ్మ బత్తాయో ఏది శ్యామ్ కార్ దగ్గరికి లేట్ ఒకసారి ఇది కూడా మొత్తం అంతా చూపించు. దేనిపోని ఏ జరిగేలా ఉన్నాయి శ్యామ్ అట్లా వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండకపోతే. అన్నా ఇవి అసలు దొరుకుద్దంటావు మనకి ఈరోజు? దొరకదు, దొరికేటట్టే కదా నేను వచ్చింది. కంపల్సరీ దొరుకుతుంది. చెప్పా నా దారి చెప్పి పెట్టా మనం అర్థం కావట్లేదు. దారి కాదు, ఎంతసేపు ఆడుకుంటూ ఆడుకోండి. ఆడుకున్నంత అంటే దెయ్యాలు మనతో ఆడుకుంటాయి కదా, ఇదే కదా ఆట. ఖచ్చితంగా దొరకదు. దొరకదు, ఆడుకుంటుంది. ఆడుకొని ఎంతసేపు ఆడుతుంది? అదే నలిచిపోవాలి, మనమే నలిచిపోవాలి. ఎందుకు నలిచిపోతుంది చూద్దాం. ఇప్పుడు కూర్చో, అది ఎప్పటికప్పుడు అలసిపోవాలి, కింద పడాలి, దొరుకుద్ది. కార్లో డిక్కీలు వేసుకుని పోవాలి. కాళ్ళ డిక్కీలు వేసుకొని పోతే అయిపోయా. దానికి ఎందుకు తొందర టెన్షన్ పడుతున్నామా? దొరుకుతుందామా? దొరికి కావాలంటే నీకు ఈ రూమ్లోనే ఒకసారి కూర్చోబెడతాడు. కూర్చుంటుంది చూడు, తిరుగుతుంది కదా. నేను అర్థం కాలే ఏమన్నా. ఇప్పుడు తిరుగుతుంది కదా, నేను లేకుండా ఒకసారి కూర్చొని ఉంటుంది. నీకు ముందే చెప్తున్నా, కూర్చొని ఉంటుంది. కంపల్సరీ నీకు ఒక దొరికిపోతుంది. సౌండ్లు వస్తున్నాయి, ఏదో సౌండ్ వస్తుంది చిత్రంగా. మరి అట్లా కంపల్సరీ దొరుకుతుంది. శ్యామ్ అన్న ఏదో కదా. వద్దు సాంబార్ వద్దు ఇలా వస్తున్నాయి. అదేంటో వాళ్ళు ఎన్ని ఖర్చులు. అది ఆ అమ్మాయి గొంతు నుంచే దెయ్యం అలా అరవచ్చుకోవడం. ఎందుకంటే ఒక్కోసారి నువ్వు విన్నావన్నా, పిల్లి చిన్నపిల్లల అరుస్తూ అడవిలోకి మనుషులు తీసుకెళ్ళిపోద్దంట. నిజమన్నది నేను విన్నాను ఒకసారి. నేను లేకుండా పోండి. ఇప్పుడు నేను లేకుండా పోసాం, నీకు కూర్చోబెట్టాలని చెప్పినా. పైకి వెళ్ళడానికి లేదు అంటే ఆమె కూడా పైకి వెళ్ళలేదు. లేదు కంగారేం బాగలేదు. శ్యామవి మర్యాదగా ఇక్కడ ఉంటే ఎదురుకుంటారా, లేదంటే నీకు మూడిద్ది. నీకు నువ్వుగానే కళ్ళు తిరిగి పడేలా చేస్తానంట. ఏదో ఒక మొల కూర్చుంటూ పోతుంది దెబ్బకి. డబ్బా కదిలిందన్నా. చా ఒకసారి చూడు. సొల్లు నిజంగా అన్నా, సీరియస్గా కొంచెం ముందుకెళ్దామా? కదిలిందా? డబ్బా ఉంది కదా, ఆ డబ్బా వెనకాల నుంచి కొంచెం ముందుకు వచ్చింది. ఒకసారి ముందుకెళ్దాం అన్న. ఏదో తేడా కొడుతుంది శ్యామ నాకు. గైస్ ఆ డబ్బా కదిలింది కళ్ళ ముందే. గోపురంలో అంత క్లారిటీగా రికార్డ్ అవ్వట్లేదు, అందుకే ఐఫోన్ కూడా తీసా. అన్న నువ్వు ఉండన్నా కొంచెం. ఏ శ్యామవి శాంభవి నువ్వేనాది? పిలుస్తున్నారా? శాంభవి నువ్వేనాది? జాగ్రత్త శాంభవి నువ్వేనాది? ఎవరన్నా? తిని ఇక్కడ ఉందిరా, మరి అక్కడ ఉందా ఎవరు? ఏ శాంభవి, శ్యామ్ నువ్వు హోటల్లో నేను ఇంటికి వెళ్తాను. స్వామి లేదు స్వామి. అన్నా ఉన్నారు అక్కడ ఎవరన్నా? శాంభవి నువ్వేనాది? వెనకాల సౌండ్ వస్తుంది. తిని ఇక్కడ ఉందిరా, మరి అక్కడ ఉందా ఎవరు? ఏ శాంభవి, శ్యామ్ నువ్వు హోటల్లో నేను ఇంటికి వెళ్తాను.
గైస్ ఇక్కడ ఎవరు లేరుగా. ఎవరు లేరు, ఎవరు లేరు. ఇక్కడ కూడా ఎవరు లేరన్నా? మరి తను ఎక్కడ కనిపిస్తే అక్కడ లాగిందా వర్రా? దెయ్యమా? ఇంకో దెయ్యమా? దీన్ని అమ్మ జీవితం. ఇక్కడ కూడా ఎవరు లేరన్నా? మరి తను ఎక్కడ కనిపిస్తే అక్కడ లాగిందా వర్రా? దెయ్యమా? ఇంకో అదే కదా. దీన్ని అమ్మ జీవితం. అన్నా ఇక్కడ దొరికేలా లేదు అక్క. ఎక్కడికన్నా అక్క సౌండ్ వస్తుంది మూలల. అట్లా ఏంటి అటు కెమెరా అయ్యా దగ్గర నువ్వు తింటున్నా అన్న అక్కడ కూర్చున్నా నువ్వు చెప్పినట్టు. చెప్పాలండి శ్యామ్వే నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నాకు ఒక్క మాట చెప్పు. నువ్వు చచ్చిపోయి మళ్ళీ ఈ అమ్మాయి నీ ఫ్రెండ్ అని కూడా చంపుతావు అనవసరంగా. లైట్ ఆఫ్ అన్న ఒకసారి. నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ. కానీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారా? చెప్పు అన్నా చెప్పన్నా, ఏం చేయాలి చెప్పన్నా. నేను చేస్తాపా. ఎలా పట్టుకోవాలన్నా? పట్టుకుందాం. ఏయ్ పిచ్చిగాని పట్టిందా? ఆగు. ఆ గదిలో మాకు కనిపించలేదు, కానీ ఆ క్షుద్ర పూజ అతను వచ్చిన తర్వాత సడన్గా మళ్ళీ అక్కడ కనబడింది. అంటే ముందు మాకు కనబడింది ఏదైనా ఆత్మ అంటారా? అది మీరు ఇప్పుడు చూడండి. మాకు ముందు కనబడలేదు. ఆ క్లియర్ సీన్ అంతా కూడా రికార్డ్ అయింది, మళ్ళీ డిలీట్ అయిపోయింది. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. సో నిజంగా అత్యంత భయంకరమైన ఆత్మ మీద ఇక్కడ తిరుగుతుంది. సో ఇంకో క్లిప్ అయితే ప్లే చేస్తున్నా, చూడండి. మనం ఏదో పిచ్చి వేషాలు వేస్తాం. ఇంకేం చెప్తున్నాను? మీరు ఇప్పుడు చూస్తున్న ఈ అండర్ గ్రౌండ్ బిల్డింగ్లో ఆ అమ్మాయి అయితే తప్పించుకుంటూ అటు ఇటు తిరిగింది. ఈ బిల్డింగ్ చరిత్ర తెలియాలంటే మీకు ఒక కథ చెప్పాలి. ఆ కథ ఏంటంటే, ఒకప్పుడు ఇంతకుముందు నేను గోస్ట్ హంటింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఈ ప్లేస్లో, ఈ బిల్డింగ్లో ఒక అమ్మాయిని అయితే మర్డర్ చేసి చంపేశారంట. ఆ అమ్మాయి ఆత్మ తిరుగుతూ అరుస్తూ భయంకరమైన శబ్దాలు చేస్తూ వినపడేది మాకు. దాని తర్వాత ఒక 1 year తర్వాత మళ్ళీ ఇంకొకసారి గోస్ట్ హంటింగ్ చేద్దామని వస్తే దెయ్యంతో పాటు ఒక విచిత్రమైన సైకోగాడైతే ఈ బిల్డింగ్లో తిరుగుతూ కనిపించాడు. ఆల్రెడీ ఒక ఆత్మ, ఒక దెయ్యం, ఒక సైకో ఉన్న ఈ బిల్డింగ్లో దెయ్యం పట్టిన అమ్మాయి లోపలికి వెళ్ళి తప్పించుకు తిరుగుతుంది కింద గ్రౌండ్లో ఉన్న కింద ఫ్లోర్లో. సో ప్రతి గది క్లియర్గా చెక్ చేసాం. ఆ చెక్ చేసిన వీడియో అయితే నెక్స్ట్ ఎపిసోడ్గా అప్లోడ్ చేయబోతున్నాను. అస్సలు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ బిల్డింగ్ మొత్తం క్లియర్గా రికార్డ్ చేసి ఒక వ్లాగ్ అయితే చేశాను. ఆ వ్లాగ్ అయితే రాబోతుంది. అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ కావద్దు, ఎందుకంటే చాలా చాలా భయంకరంగా ఉండబోతుంది. ఓకే గైస్, టాటా, బాయ్ బాయ్. వీడియోని అయితే లైక్ చేయండి.